విజయవాడకు బుడమేరు పీడ ఇంకా విరగడ కాలేదు. కొన్ని కాలనీలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. దీంతో మూడో గండిని మూసివేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇక సీఎం చంద్రబాబు సహాయకంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు భారీగా తక్షణ సాయం ప్రకటించింది కేంద్రం. విజయవాడను కకావికలం చేసిన బుడమేరు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, కండ్రిక, ప్రకాష్ నగర్ ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మరోవైపు బుడమేరుకు మళ్లీ స్వల్పంగా వరద ఉధృతి పెరిగింది. సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై రాకపోకలకు అధికారులు అనుమతించారు. కొండపల్లి సమీపంలోని శాంతినగర్ దగ్గర బుడమేరుకు పడ్డ మూడో గండిని పూడ్చేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ వింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే పనులు జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ గండిని పూడిస్తే గానీ విజయవాడకు బుడమేరు ముంపు తొలగదు. ఇప్పటికే మరో 2 గండ్లను పూడ్చివేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మధురానగర్లో ముంపు బాధిత ప్రజల్ని పరామర్శించారు. తర్వాత సింగ్ నగర్లో 6 వస్తువులతో కూడిన నిత్యావసర కిట్లను బాధితులకు అందజేశారు. సీఎంతో కలిసి నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. ఇంతకుముందు విజయవాడలో ముంపు ప్రాంతాల్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు చంద్రబాబు. బుడమేరు కట్టదగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్ని పరిశీలించారు. బుడమేరు ఎలా ఆక్రమణలకు గురైందో తెలుసుకున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో మంత్రి నారాయణ పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో బాధితుల్ని పరామర్శించిన మంత్రి మూడో గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయని, గండి పూడ్చిన 12 గంటల్లో నీరు పూర్తిగా తగ్గిపోతుందని, వెంటనే పారిశుధ్య పనుల్ని వేగవంతం చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాలకు తక్షణ సాయంగా 3,448 కోట్ల నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా జిల్లాలో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేసరపల్లిలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. దోమల నియంత్రణ కోసం సింగ్ నగర్ పరిసరాల్లో డ్రోన్ల ద్వారా ఫాగింగ్ చేపట్టారు మున్సిపల్ అధికారులు. మురుగునీటితో అనారోగ్యాలు ప్రబలకుండా బ్లీచింగ్ తో శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. నందివాడ మండలం పుట్టగుంట దగ్గర బుడమేరులో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రవాహంలో బోటు చిక్కుకుపోయింది. అందులో టీడీపీ నేతలతో పాటు అధికారులు ఉన్నారు. వంతెన రైలింగ్ లో బోటు అడుగుభాగం ఇరుక్కుపోవడంతో గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ బృందం కలిసి బోటును ఒడ్డుకు చేర్చారు. విజయవాడలో జనజీవితాన్ని పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.